అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాడర్తో పెద్ద ఎత్తున కూడా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఇక్కడైతే ప్రజా సమస్యలపైన ఏ విధంగా అయితే మేము డీసీ గారికి ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే కదా దాదాపుగా పొద్దున్న 10 గంటల నుంచి 12:30 1 గంట అయింది. 1 గంట అయిన వరకు కూడా 3 గంటలు దాదాపుగా సూపరింటెండెంట్ గారు వస్తారు, 10 నిమిషాలు వస్తామంటారు, వేరే కానిస్టేబుల్ వస్తారు, అర్ధ గంటలు వస్తామని చెప్పి దాదాపు 3 గంటల నుంచి ఇక్కడ మమ్మల్ని వెయిట్ చేయడం జరిగింది. ఏ మాట చెప్తే కూడా మేము సైలెన్స్గా మేము న్యాయపోరాటంగా చేస్తున్న విషయం కూడా మేము అందరూ చెప్తున్నాను. అదేవిధంగా గతంలో ఏ విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బెల్ట్ షాప్స్ కానివ్వండి, పర్మిట్ రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎత్తివేయడం కూడా జరిగింది. నాణ్యమైన మద్యం అందించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మనం చూసుకుంటే 10-15 రోజుల నుంచి ఏ విధంగా మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం అని చెప్పేసి పెద్ద ప్రచారం జరుగుతున్న విషయం తెలుసు. కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా వీళ్ళంతా కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్న విషయం కూడా తెలుసు. తమ్మలపల్లి మొలకల చెరువు కావచ్చు, ఇబ్రహీంపట్నంలో కూడా డిస్టరీస్ని ఏ విధంగా ఫ్యాక్టరీస్ని పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. అదేవిధంగా ఈరోజు ఏ విధంగా చూస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని బయటపడుతున్నా కూడా ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడడం లేదంటే కూడా ఏ విధంగా వీళ్ళ ఆదాయం కోసం ఈరోజు పరిపాలన సాగిస్తున్నారా లేకపోతే ప్రజల ధ్యాస కోసం వీళ్ళు పాలన సాగిస్తున్నారు కూడా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఈరోజు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిప్రజెంటేషన్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్లో కానివ్వండి, టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి వైన్ షాపులు అన్నిటి కూడా రద్దు చేయాలా, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలా. అదేవిధంగా ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున కూడా మేము పోరాటం చేసి మరోసారి ఇవన్నీ వీళ్ళ చర్యలు చేసుకునేది తెలియజేస్తున్నాను.